హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. దట్ టు 14th ఆఫ్ ఏప్రిల్. 14th ఆఫ్ ఏప్రిల్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది క్లియర్ కట్గా డీటెయిల్గా అనేది మనం మీకు అందించబోతున్నాం అన్న. అలాగే ఎవరైతే వైజాగ్ నుండి ఐఏఎస్ ప్రిపేర్ అవుదాము అనే కలలతో ఉన్నారో, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అద్భుతమైన యూపీఎస్సీ క్వాలిటేటివ్ స్టడీస్ అనేది మనము ఈ యొక్క ఎల్టీఎక్స్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాం. అలాగే మీరు వైజాగ్ నుండి ఐఏఎస్ ఆఫ్లైన్ మెథడ్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నన్న. 10 AM की 16th ఏప్రిల్ నాడు మీకు ఫ్రీ డెమో అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇన్స్టిట్యూషన్స్లో అనేది కండక్ట్ చేస్తున్నాం. మనం న్యూ బ్యాచెస్ అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి అందులో భాగంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అన్న. మీరు కాలేజ్ స్టూడెంట్ అయ్యున్నా సరే మీరు కాలేజ్కి వెళ్తూ కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం 6 to 8 AM అనేది ఈవినింగ్ బ్యాచెస్ రన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆన్లైన్ పద్ధతి కూడా అందిస్తూ ఉన్నాం. మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఉంటుంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను కూడా ఈ యొక్క డెమో క్లాస్లో ప్రెసెంట్ అయి ఉంటాను. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా క్లియర్ చేసుకోవాలన్నా సురేష్ సార్ ఉంటారు, మల్టిపుల్ ఫ్యాకల్టీ ఉంటారన్న. ప్రతి ఒక్కటి మీకు అద్భుతంగా అనేది అందిస్తారు. అలాగే మన కరెంట్ అఫైర్స్ అనేది హిందూ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నా అంటే మనకిచ్చిన ఒక 1 hour టైంలో మనము తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది క్వాలిటేటివ్గా హిందూ అనాలిసిస్ అనేది చేస్తున్నాం. కానీ కొన్ని ఆర్టికల్స్ అనేది సరిపోకపోవచ్చు టైం. సో అందువల్ల మనము కోర్స్ రూపంలో మనం అందిస్తూ ఉన్నాం. అలాగే కొన్నిసార్లు ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, పిఐబి, యోజన, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అనేది రావచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో అలాగే మీకోసం ఇంకా బెటర్గా అందించడం కోసం, అలాగే కాంప్రహెన్సివ్గా మల్టిపుల్ సోర్సెస్లో ఉంటున్న కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నటువంటి విధంగా మీకు ఏంటంటే మనము ఇక్కడ అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం నాన్న. ఇది తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటేనన్నా మీకు కంప్లీట్ కోర్స్తో పాటు రాబోయే యూపీఎస్సీకి ప్రిలిమ్స్కి మీకు యూపీఎస్సీకి ముఖ్యమైన కాల్డ్ కరెంట్ అఫైర్స్ 1 year కరెంట్ అఫైర్స్ కానీ, రివిజన్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీగానే అందించడం అనేది జరుగుతుంది. సో అవి కూడా ఇందులో పార్ట్ ఆఫ్ ఇట్. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ కాబట్టి దిస్ ద బెస్ట్ కోర్స్ టు పర్చేస్ అండ్ కీప్ ప్రిపేరింగ్. సో మీకు 6,000 రూపీస్ నాన్న కోర్స్ ఫీస్, మీరు 2,000 రూపీస్ మంత్లీ పే చేసుకుంటూ కూడా కోర్స్ అనేది పొందొచ్చు. అలాగే దోస్ హు వాంట్ ప్రిపేర్ ఫుల్ టైం ప్రిపరేషన్ విత్ ఎల్టీఎక్స్ ఫ్యాకల్టీ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది న్యూ బ్యాచెస్తో మీ ముందుకు వచ్చేసిందండి. 5,000 రూపీస్తో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అనే దానికి నిదర్శనం ఇదే. సో మీరు ఈఎంఐ పద్ధతిలో నెలసరి 5,000 కట్టుకుంటా కూడా మీరు మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఆన్లైన్ మోడ్లో ఒకేసారి పే చేయాలి అనుకున్నారంటే యూ కెన్ పే 60,000 రూపీస్. ఇది మన యొక్క కాల్డ్ ఆన్లైన్ మోడ్లో ప్రిపరేషన్స్కి అనమాట. ఆన్లైన్ మోడ్లో కోర్స్కి. అది కాదు సార్, నాకు క్లాస్ ఎన్విరాన్మెంట్ కావాలి, క్లాస్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి, అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో స్టడీస్ కావాలనుకున్న వారికి హైదరాబాద్ మరియు వైజాగ్లో మీకోసం మనము అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ అనేది అందిస్తూ ఉన్నాం. బెస్ట్ ఎవర్ ఫ్యాకల్టీతో క్వాలిటేటివ్ టీచింగ్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా ఒక కంటెంట్ని క్లియర్గా, డీటెయిల్గా, సబ్జెక్ట్ని స్టూడెంట్కి అర్థం అవ్వాలి అనేదే మా ధ్యేయం నాన్న. సో ఆ ఒక్క విషయంలో స్ట్రాంగ్గా ఉంటూ మీకు 70,000 రూపీస్కే కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. ఇంకేమన్నా కానీ డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఇది మాత్రమే కాదు, మన కోర్సెస్ అనేది చూడండి 15th ఏప్రిల్ వరకు వ్యాలిడ్. సో త్వరపడండి. సో అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు ఉందన్న మన వద్దన 10,000 రూపీస్కే ప్రారంభ దశలో ఎన్సీఆర్టీ ప్రిపేర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా మనం అందిస్తూ ఉన్నాం. ఆప్షనల్స్ లేకుండా మనం యూపీఎస్సీ సాధించలేమన్నా, ఎందుకంటే మీ స్కోరింగ్ ఎలిమెంట్స్ అంతా కూడా ఆప్షనల్సే. సో అలాంటి ఒక అద్భుతమైన ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకు మేము అందిస్తూ ఉన్నాం. టోటల్ ఫీ పే చేయాలి అనుకున్నారంటే 30,000 రూపీస్. అలా కాదు, 5,000 రూపీస్ మీరు నెలసరి కట్టుకుంటూ కూడా ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు ఆప్షనల్స్ అనేది పొందవచ్చు. లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో ఈ కోర్సెస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యారంటే మీకు ఇతర డౌట్స్ ఇంకేమన్నా కానీ, ఇతర కోర్సెస్ ఏమైనా కానీ కావాలనుకుంటున్నా కానీ మీకోసం మనం అందిస్తాం. సో ఓకేనన్నా. సో తర్వాత మనము రోజు ఎంసీక్యూస్ చూస్తూ ఉన్నాము. సో అలా ఒక టాపిక్ ఏంటంటే యునైటెడ్ నేషన్ డెమోక్రసీ ఫండ్. ఓకేనా, డెమోక్రసీ ఫండ్ సంబంధితమైన క్వశ్చన్ అనేది వచ్చింది. సో వీఆర్ సీయింగ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ ఆన్సర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీని గురించి చదివేద్దాం, తర్వాత చూద్దాం. సో చూడండి, యుఎన్డిఈఎఫ్ అనేది 2005లో స్థాపించారు.
యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్గా ఉన్న కోఫీ అన్నన్ గారు, ఓకేనా, కోఫీ అన్నన్ అనేవారు అప్పుడు సెక్రటరీ జనరల్గా ఉన్నారు. సో వారు చూడండి యునైటెడ్ నేషన్ జనరల్ ట్రస్ట్ ఫండ్గా అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే నాన్న డెమోక్రటీని మనం మెరుగుపరచడానికి, డెమోక్రటీని ప్రజల్లో తీసుకెళ్ళడానికి, డెమోక్రటైజేషన్ అంటే చాలా పరిపాలనలో కొంతమంది ఏంటంటే ఫుల్ ఫ్లెజ్ డెమోక్రసీ ఇంప్లిమెంట్ చేయలేకున్నారు. అలాంటి వారికి కూడా మనం డెమోక్రసీని నెలకొల్పాలి, ప్రజలకు ప్రజారాజ్యం అనేది, ఓకేనా, ప్రజలు ఓటేసి ఎన్నుకున్న వ్యక్తి పరిపాలించాలి అనే ఒక సిస్టాన్ని మనం అలా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి మన వంతు ఎఫర్ట్స్ అనేది చేయాలి. ఆ డెమోక్రసీ మెరుగ్గా పనిచేయడానికి కూడా మనం ఎఫర్ట్స్ చేయాలి. సో దానికోసమే ఈ ఫండ్ అనేది రైజ్ చేశారు. సో అలాగే నన్న ముఖ్యంగా చూడండి కాంప్లిమెంటింగ్ ద యూఎన్స్ అదర్ వర్క్. సో ఇక్కడ చూడండి గవర్నమెంట్స్ అన్నింటినీ కూడా ఏంటంటే డెమోక్రటిక్ గవర్నెన్స్ పరంగా, ప్రపంచవ్యాప్తంగా డెమోక్రటిక్ గవర్నెన్స్ పరంగా, అదే ఎంతసేపు చెప్పాను కదా నాన్న, డెమోక్రసీ అనేది అంటే ఏంటి, ప్రజలు కోసం పరిపాలించాలి, ఓకేనా, ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల కోసం పరిపాలించాలి అనే ఒక సిద్ధాంతం. సో ఇక్కడ ఏంటంటే ఆ పరిపాలన విధానం మెరుగ్గా ఉండాలి, డెమోక్రటిక్ గవర్నెన్స్ మెరుగవ్వాలి. దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఏంటి డెమోక్రసీని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి ఫండ్ని ఉపయోగిస్తారన్నమాట. తర్వాత ఇండియా అనేది ఈ యొక్క యుఎన్డిఎఫ్కి కాంట్రిబ్యూషన్లో 4వ కంట్రీగా, టాప్ కంట్రీగా ఉంది. అత్యధికమైన ఫండ్స్ అనేది యుఎస్, తర్వాత స్వీడన్, తర్వాత జర్మనీ 3 దేశాలు కూడా అత్యధికంగా డొనేట్ చేస్తున్నాయి. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మన ఇండియా అనేది 4th లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్లో ఆన్సర్స్ చూడండి. మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి, 2005లో ఫామ్ అయింది, వాస్తవమే. యునైటెడ్ నేషన్ జనరల్ ట్రస్ట్ ఫండ్గా స్టార్ట్ అయింది, వాస్తవమే. డెమోక్రటైజేషన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేస్తుంది, కరెక్టే. సో ఎప్పుడైతే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయిందో మీ ఈ యొక్క ఆప్షన్ పోతుంది, ఈ యొక్క ఆప్షన్ పోతుంది. ఇప్పుడు ఏంటంటే 3rd లార్జెస్ట్ కంట్రీ, పాపం పప్పులో కాలేశారు 3rd లార్జెస్ట్ కంట్రీ అని. సో ఆ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే 4th లార్జెస్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఓకేనా, 1 ఓన్లీ, దట్ ఈస్ యువర్ స్టేట్మెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ కామన్గా అడుగుతుంటారు. సో బీ అవేర్ ఆఫ్ ఇట్, ఓకేనా. అందుకనే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం చదువుకుంటాం అన్నమాట. సో ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. ఓకే స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాము. సో ఇక్కడ ఏంటంటే నాన్న, గోల్ ఆఫ్ బిల్డింగ్ ఎ పాపులర్ దళిత్ అజెండా. సో నాన్న అంబేద్కర్ గారు, ఈరోజు మనము అంబేద్కర్ జయంతి బర్త్డేని మనము చాలా గ్రాండ్గా ఇండియా వైడ్ అతన్ని స్మరించుకుంటూ సూపర్బ్గా అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు, ఈ కంటెంట్ ఏంటంటే నాన్న తన ఎఫర్ట్స్ వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దళిత్ వారి యొక్క పొజిషన్ అనేది సొసైటీలో సోషల్ జస్టిస్ ఇవ్వడంలో ఎంతో మెరుగ్గా అనేది వారికి న్యాయాన్ని అందించారు అనేది ఈ ఆర్టికల్ చెబుతుంది. దాంతోపాటు కొన్ని దాన్ని మిస్యూజ్ చేసుకోవడం, నెగటివిటీ ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక పాజిటివ్ అండ్ నెగటివ్ ప్రస్తుతం ఉంటున్న రియాలిటీ గురించి. సో ఇక్కడ చూడండి పోస్ట్ అంబేద్కర్ దళిత్ యాక్టివిజం హ్యాస్ ష్యూర్లీ ఎన్లార్జ్ ద ప్రెసెన్స్ ఆఫ్ డెమోక్రైజేషన్ సోషల్ పొలిటికల్ స్పిరిట్స్. సో ఇక్కడ ఏంటంటే నాన్న క్లాస్ క్యాస్ట్ కాదు. సో అంబేద్కరిజం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్లాస్ ఆర్ క్యాస్ట్, ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ దట్. సో గ్రోయింగ్ కేసెస్ ఆఫ్ క్యాస్ట్ అట్రాసిటీస్, ఈ మధ్యకాలంలో ఎంతో ఎఫర్ట్స్ ఇవన్నీ చేసినా కానీ క్యాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంక్రీజ్ అవుతూ ఉంది అనేది చెప్తున్నారు. బట్ వీ ఆర్ సీయింగ్ ద ఎఫర్ట్స్ పుట్ ఫార్వర్డ్, ఓకేనా. సో ఎఫర్ట్స్ ఎలా వేశారు అనే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఆర్టికల్ చదవడానికి ముందు అంబేద్కర్ గారి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా. సో లెట్ us అండర్స్టాండ్, ఓకేనా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటేనే అందరికీ తెలిసిన విషయాలే, తెలిసినా మనం తెలుసుకోవాల్సిన గొప్ప వాళ్ళు వీరు, ఓకేనా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో వారు 14th ఏప్రిల్ ఎప్పుడు జన్మించారన్న, 14th ఏప్రిల్ 1891 జన్మించారు. అలాగే 06 డిసెంబర్, ఓకేనా. సో 1956 నాడు స్వర్గీయమయ్యారు. సో హీ ఈజ్ ద కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రూపొందించిన డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క హెడ్ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫాదర్ అతను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇతన్ని చాలా వరకు ఏంటంటే నన్న లిమిటెడ్ స్పేస్కి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఒక కమ్యూనిటీ లీడర్ చేసేస్తున్నారు. బట్ హీ ఈజ్ ఎ సోషల్ రిఫార్మర్, సమాజంలో ఎన్నో మార్పుల కోసం పోరాడిన వ్యక్తి, సోషల్ రిఫార్మర్, జ్యూరిస్ట్, ఓకేనా, న్యాయ నిర్ణేత, అలాగే ఎకనామిస్ట్. సో తన యొక్క ఐడియాలజీస్ని అనుసరించే మనకి ఆర్బీఐ కూడా ఫామ్ అయింది. ఆర్బీఐ ఫౌండేషన్లో తన యొక్క ఐడియాలజీ అనేది దాగుంది. తర్వాత హీస్ ఏ థింకర్ అన్నమాట. సో ఇలా ఎన్నో ఒక క్వాలిటీస్ కలిగిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. సో వారు 1942లో
ఎగ్జిక్యూటివ్ ఓకేనా. సో ఎగ్జిక్యూటివ్ ఓకేనా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వైస్రాయ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వైస్రాయ్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ వైస్రాయ్లో ఏంటంటేనన్నా హీ స్టూడ్ యాజ్ ఎ లేబర్ మెంబర్. సో లేబర్ మెంబర్గా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకి ఫస్ట్ లా మెంబర్గా ఉన్నారు ఓకేనా, ఫస్ట్ లా మెంబర్గా ఉన్నారు. తర్వాత ఏంటంటే హీ హ్యాస్ బీన్ చైర్మన్ అన్న, హీస్ బీన్ ద చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీకి కాన్స్టిట్యూషన్ రూపొందించిన ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ వచ్చేసి తనే ఉన్నారనమాట. సో అలాగే తన సేవలను గుర్తిస్తూ 1990లో భారత్ రత్న కూడా ఇచ్చారు. సో హీ ఆల్సో గాట్ ది భారత్ రత్న. సో దట్ ఈస్ పోస్తుమస్లీ అంటే వారు స్వర్గీయమైనాక సో వారి కోసం ఇచ్చేదే బిరుదునే మనం పోస్తుమస్లీ అంటామన్నమాట. తరువాత వారి యొక్క కాంట్రిబ్యూషన్ తెలుసుకుందాం. సో వాట్ ఆర్ ఆల్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ అవర్ సో కాల్డ్ బిఆర్ అంబేద్కర్ గారు. సో లెట్ అస్ నో ఇట్. కాంట్రిబ్యూషన్స్ విషయానికి వచ్చామంటే చూడండి, 1927లో హీ స్టార్టెడ్ మహద్ సత్యాగ్రహ. ఏంటది? మహద్ సత్యాగ్రహ అనేది ఎవరికి అగెయిన్స్ట్గా? సత్యాగ్రహ అనగానే అందరూ బ్రిటిష్కి అగెయిన్స్ట్గా అంటారు, బట్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద హిందూస్ ఓకేనా. సో ఎవరికి అగెయిన్స్ట్గా? హిందూస్కి అగెయిన్స్ట్గా అనేది తను పోరాటాన్ని చేశాడు. దట్ ఈస్ వాట్ సో కాల్డ్ మహత్ సత్యాగ్రహ. తర్వాత చూడండి, ఆల్ త్రీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో పార్టిసిపేట్ చేసిన ముఖ్యమైన వ్యక్తి మన అంబేద్కర్ గారు ఓకేనా. 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, అన్ని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లోనూ మన హీరో గారు ఉన్నారన్నమాట. తరువాత 1932లో గాంధీతో ఏంటంటే పూనా ప్యాక్ట్ అనేది సైన్ చేస్తారు. పూనా ప్యాక్ట్ సైన్ చేసిన తర్వాత సో అతను ఏంటంటేనన్నా సో సపరేట్ ఎలక్ట్రోడ్ అంటే విత్డ్రా చెప్పకూడదు, అబాండన్ అంటాం ఓకేనా. ఆ వర్డ్ బాగుంటుంది. సో అబాండన్ ఓకేనా, అబాండన్డ్ సపరేట్ ఎలక్టరేట్ అంటే సో డిప్రెస్డ్ క్లాస్ కోసం సపరేట్ ఎలక్టోరేట్ అనేది అడుగుంటారు ఓకేనా. సో దాన్ని అబాండన్ చేశారు, ఆ ఐడియా అనేది అబాండన్ చేసి డిప్రెస్డ్ క్లాస్కి ఏంటంటేనన్నా సో వారు ఏంటంటే రిజర్వేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలాగే చూడండి, ఇక కొన్ని టెక్నికల్ టర్మ్స్ మనము సార్ ఇవన్నీ నాకు తెలుసు సార్, పెద్ద నాకు ఏముంది సార్ అనిపించే మైండ్ సెట్ ఉంటుంది, కానీ కొన్ని తెలుసుకోవాలా. హీఈస్ అ పర్సన్ అపోజ్డ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో చూడండి, అపోజ్డ్ స్పెషల్ స్టేటస్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇప్పుడు ఆర్టికల్ 370 రిమూవ్ చేశారు కదా. ఈ ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారిలో మన హీరో గారు అంబేద్కర్ గారు కూడా. తర్వాత ఏంటంటేనన్నా యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పటికీ కూడా ఏంటంటే ముస్లిం మ్యారేజ్లా హిందూ మ్యారేజ్లా కాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి అనే దానికోసం ఎన్నో ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ని సపోర్ట్ చేసిన వ్యక్తి మోడర్న్ థింకర్ అన్న, ప్రజెంట్ డే ఐడియాలజికల్ మోడర్న్ థింకర్ అతను. తర్వాత ఏంటంటే తను ఆర్టికల్ 32ని సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని ఓకేనా. సో సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని, అలాగే ఏంటంటే హార్ట్ ఆఫ్ ఇట్ అని కూడా చెప్పింది ఎవరంటే అంబేద్కర్ గారు. అంటే సో ఇక్కడ చూడండి, సో హీ సెడ్ ఏంటి, ఆర్టికల్ 32 మన కాన్స్టిట్యూషన్లో ఉంది కదా, దాన్ని హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు, లేదంటే సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పింది మన అంబేద్కర్ అన్నమాట. అంత ప్రాముఖ్యత అంబేద్కర్కి ఉంది. సో ఇది మాత్రమే కాదు, సో తను ఎందుకు బుద్ధిజంలోకి మారాల్సి వచ్చింది సార్? లా మెంబర్గా ఉన్నారే, ఎందుకు సార్ లా మెంబర్ నుంచి లా మినిస్టర్గా నుంచి విత్డ్రా చేశారు అంటే సో తన యొక్క డిఫరెన్సెస్ ఓకేనా, సో చివరి దశ కాలంలో ఏంటంటే డిఫరెన్సెస్ ఏంటి ఫార్ హిందూ కోడ్ బిల్. అప్పుడు పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్ అనేది తెస్తారు. ఆ హిందూ కోడ్ బిల్ అనుసరించి కొన్ని డిఫరెన్సెస్ వల్ల సో వారేంటంటే క్యాబినెట్ నుంచి 1951లో రిజైన్ అనేది చేస్తారు. సో అలా పొలిటికల్ లైఫ్ నుంచి తను విత్డ్రా అయిపోయి తర్వాత ఏంటంటే చివరి దశల్లో లైఫ్ ఎండ్ అవుతున్న సమయానికి కొద్దిగా ముందు హీ కన్వర్టెడ్ టు బుద్ధిజం. కన్వర్టెడ్ టు బుద్ధిజం అనమాట. సో బుద్ధిజంలోకి కన్వర్టెడ్. ఇది కొద్దిగా లార్జెస్ట్ ఆర్టికల్ అన్న, సో ప్రతి ఒక్కటి మనకి తెలుసుకోవాలి. సో అందుకే తన డెత్ ఓకేనా. సో డెత్ అనేది ఏంటంటేనా మహాపరినిర్వాణ్ ఓకేనా, మహాపరినిర్వాణ్ దివాస్గా కూడా సెలబ్రేట్ చేస్తారు. తర్వాత తను రచించిన ఇంపార్టెంట్ జర్నల్స్ ఏంటి, తన యొక్క ఇంపార్టెంట్ జర్నల్స్ ఏంటి? సో జర్నల్స్ విషయానికి వచ్చాయంటే మూక్ నాయక్ అనేది తను 1920sలో రచించిన జర్నల్. తర్వాత ఓకేనా బహిష్కృత్
బహిష్కృత్ భారత్ అనేది తన యొక్క జర్నల్ 1927లో ప్రిలిమ్స్ వస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్యాక్ట్స్ అంతా కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాన్న. తర్వాత సమత, ఓకేనా, సమత అనేది 1929లో. నెక్స్ట్ ఏంటంటే జనత, ఓకేనా, జనత వచ్చేసి 1930లో. ఇవన్నీ కూడా తను పబ్లిష్ చేసిన ముఖ్యమైన జర్నల్స్ అనమాట. తర్వాత బుక్స్, తను రచించిన బుక్స్ విషయానికి వచ్చామంటే సో చూడండి, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, ఓకేనా, అనిహిలేషన్ పూర్తిగా క్యాస్ట్ అంతా కూడా తగలెట్టండి అన్నాడు, ఓకేనా. సో క్యాస్ట్ తగలెట్టడం అంటే ఒక క్యాస్ట్ వర్గానికి సపోర్ట్ చేసి ఆ క్యాస్ట్ని ప్రముఖంలోకి తేవడం కాదు. కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ జరుగుతున్నా కానీ ఇఫ్ హీ ఈస్ నాట్ దర్ వోంట్ బి ద ఇప్పుడు ఉంటున్న వెనకబడిన వర్గాలకి, మైనారిటీస్కి ఇప్పుడు వస్తున్న ప్రాముఖ్యత అనేది ఉండేది కాదు. సో హీస్ అ వన్ గ్రేట్ లీడర్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ అన్న. తర్వాత బుద్ధ, తను రచించిన పుస్తకాల్లో బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్ ఇంపార్టెంట్. సో దీనికి రిలేటెడ్గా కూడా ఏంటంటే నేను ఒక వీడియో చేశాను, దాన్ని మీరు చూడొచ్చు, బుద్ధాకి కార్ల్ మార్క్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది, ఓకేనా. తర్వాత ఏంటంటే ద అన్టచబుల్, ఓకేనా, ద అన్టచబుల్స్ అనేది కూడా తను రచించారనమాట, టచబుల్స్. నెక్స్ట్ ఏంటి ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్. సో ఇక్కడ మీకు అర్థమైపోతుంది, మహిళల యొక్క హక్కుల కోసం కూడా రైజ్ చేసిన ఒక సోషల్ రిఫార్మర్ అంబేద్కర్ గారు, ఓకేనా. తర్వాత తను స్థాపించిన ఆర్గనైజేషన్స్ ఏవి, అందులో ముఖ్యమైనది బహిష్కృత్, ఓకేనా, బహిష్కృత్ హితకరిణి సభ. ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ నోట్స్గా మీకు కలెక్ట్ చేసి ఒక చోట కన్సాలిడేటెడ్గా లభించాలి కాబట్టి ఐఎమ్ మేకింగ్ ఇట్ బెటర్ అవైలబుల్ నాన్న. సో అంబేద్కర్ గురించి ఒకే ఆర్టికల్ మీకు అద్భుతంగా ఉండిందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే తను ఇండిపెండెంట్, ఓకేనా, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఫామ్ చేశారు. సో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, ఈ లేబర్ పార్టీ ఎప్పుడు ఫామ్ చేశానన్న 1936లో అంబేద్కర్ గారు ఫామ్ చేశారు. తర్వాత ఏంటంటే నాన్న హీ ఆల్సో ఫౌండెడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, ఓకేనా, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేది కూడా వారు ఫామ్ చేశారు, దట్ ఈస్ ఇన్ 1942. ఇవన్నీ కూడా అంబేద్కర్ సంబంధితమైన ముఖ్యమైన ఫ్యాక్ట్స్, అవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. కాకపోతే ఈరోజు యొక్క ఆర్టికల్లో ఈరోజు ప్రెసెంట్ డే సిచ్యువేషన్స్లో ఏంటంటే నాన్న పాలసీ మేకింగ్. సో చూడండి, పాలసీ మేకింగ్ సంబంధితమైన, మహిళల సంబంధితమైన, తన యొక్క ఇనిషియేటివ్ సంబంధితమైన ప్రస్తుతం ఉన్న విషయాలు ఎలా ఉన్నాయి అనేది చెబుతున్నారు నాన్న. సో ఎంతో కాంట్రిబ్యూషన్ చేసినా కానీ కాన్స్టిట్యూషన్కి, సమాజానికి, సోషల్కి, అన్టచబిలిటీకి, ఇలా ఎకనామీకి, పొలిటికల్గా ఎన్నో విషయాలు అనేది తన తరపున కాంట్రిబ్యూట్ చేసిన ప్రెసెంట్ డే ఇష్యూస్ ఏంటి, ఇష్యూస్ ఆఫ్ దళిత్స్, అంటే ఇన్ని చేసినా కానీ దళిత్స్ ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్న గవర్నమెంట్ నుంచి సోషల్ ఇంజస్టిస్, ఓకేనా, సోషల్ ఇంజస్టిస్ ఎవరి వైపు, సో మార్జినలైజ్డ్ సెక్షన్స్ వైపు. అలాగే ఏంటంటే నాన్న ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇండిపెండెంట్, సో చూడండి ఇండిపెండెంట్ దళిత్ అసర్షన్స్. సో చూడండి, సో ఇక్కడ అంటే దళిత్ అసర్షన్స్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే వారందరికీ కూడా అప్లిఫ్ట్మెంట్ కోసం వర్క్ చేసినా కానీ ఇక్కడ దాన్ని పొలిటిసైజ్ చేయడం, అంటే దాన్ని పాలిటిక్స్లోకి తీసుకొని, ఓకేనా, దళిత్ పాలిటిక్స్ చేయడం. సో అలాంటి విషయాల్లో మిస్యూజ్ చేయడం, ఐడియాలజీ అనేది, ఓకేనా, ఐడియాలజీ అనేది ఒక గొప్ప విషయం. సో దాన్ని మిస్లీడ్ చేయడం కానీ. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ మనకి ఎన్నో పోరాటాలు, ఎన్నో విషయాలు చేస్తున్నా కానీ ఏంటంటే దట్ ఈస్ గెటింగ్ మ్యాసివ్లీ పవర్లెస్. హక్కులు చాలా వరకు తిరస్కరింపబడుతున్నాయి. ఇంకా కూడా ఏంటంటే సో డౌన్ ట్రోడన్ ఆర్ సఫరింగ్, డౌన్ ట్రోడన్ అనేవారు ఇంకా కూడా సఫర్ అవుతూనే ఉన్నారు. సో అంబేద్కర్ గారి విషన్ ఏంటి, వారి యొక్క ఉద్దేశాలేంటి, సో చూడండి వారేంటి కాన్స్టిట్యూషన్, వారు సమాజంలో, ఓకేనా, సోషల్ జస్టిస్ తేవాలని ట్రై చేశారు. అంబేద్కర్ గారు సోషల్ జస్టిస్ తేవడం కోసం ఏం చేశారు. సో ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్ ఐడియాలజీ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాన్స్టిట్యూషన్ని తను రూపొందించడంలో తన యొక్క రోల్లో తను ఏం చెప్పారు. సో కాన్స్టిట్యూషన్ అనేది ఏంటి, అన్టచబుల్స్, ఓకేనా, అన్టచబుల్స్ ఉన్నారంటే అన్టచబుల్స్కి ఏ సమస్య వచ్చినా కానీ వారి యొక్క గ్రీవెన్సెస్ అనేది వెంటనే అనేది వారు సాల్వ్ చేసే విధంగా అనేది కాన్స్టిట్యూషన్ని రూపొందించారు. తర్వాత పాలసీ, మన చట్టంలో ఏంటంటేనన్నా జాబ్ రిజర్వేషన్.
సో జాబ్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చి సో ఎక్కడా కూడా వాళ్ళకి ఇవ్వని హక్కులు 2000 సంవత్సరాలుగా వాళ్ళని తొక్కిపెట్టి ఇవ్వకుండా ఉన్న హక్కులను వారికి కల్పించే విధంగా అనేది క్రియేట్ చేశారు. సో అలాగే ఏంటంటే నాన్న హీస్ అ విషనరీ. సో విషన్ తను రూపొందించిన విషన్లో ఒకప్పుడు చూడండి పబ్లిక్ ప్లేసెస్ అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి చూడండి స్వతంత్రం రావడానికి ముందు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, మీడియా, కల్చర్, సో ప్రతి ఒక్క విషయంలో ఇంకా ఇండస్ట్రీ ప్రతి ఒక్క విషయంలో ఏంటి దర్ ఇస్ నో రోల్ ఆఫ్ దళిత్ వాళ్ళని ఎప్పుడు కూడా డౌన్ ట్రోడన్గా చూశారు. కానీ ఈరోజు చూడండి హౌ ఇట్ హ్యాడ్ చేంజ్డ్. తన విషన్ అనేది కళ్ళకు కట్టినాడు. సో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఎంతో కొంత అనేది మాయమైపోతూ వస్తూ కూడా వారికంటూ ఏంటంటే ఈక్వాలిటీ అనేది తీసుకొస్తూ వస్తున్నారు. సో అలాగే ఏంటంటే నన్న మోడర్న్ సొసైటీ. సో హీ డ్రెమ్ట్ ఫర్ ద మోడర్న్ సొసైటీ. మోడర్న్ సొసైటీ అంటే ఏంటి ప్రజెంట్ ఉంటున్న ఏంటి ఒక కొత్త రకమైన మోడర్న్ సొసైటీ అనేది ఏర్పరిచారు. తర్వాత ఏంటంటే నన్న రిలీజియస్ కన్వెన్షన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ తనకంటూ తన గుర్తింపు రిలీజియన్ అనేది తన యొక్క క్యాస్ట్ గుర్తింపుని తక్కువ చేసి చూపిస్తున్నాం. ఆ రిలీజియన్ అనేది మనల్ని మెరుగుపరచడానికి ఉండాలి అనే దానికోసం ఏంటంటే హీ కన్వర్టెడ్ ద రిలీజియన్. ఓకేనా. సో తర్వాత మనం తీసుకుంటున్నాము అంటే హీఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సమాజంలో ఐడెంటిటీ గుర్తింపు వాల్యూ అనేది రావాలి అనే దానికోసం ఇంకా చెప్పాలి అంటే కాన్స్టిట్యూషన్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇవన్నీ కూడా ఒక ముఖ్యమైన విషయాలు. హౌ హీ బ్రాట్ ద బెటర్ థింగ్. సో ఇతని యొక్క మెయిన్ ఐడియాలజీ ఏంటి ప్రో పువర్ స్టాండ్. ప్రో పువర్ అంటే ఏంటి ప్రో పువర్ స్టాండ్ అంటే పేదవారి కోసం పేదవారి హక్కుల కోసం వారి యొక్క విషన్ కోసం గవర్నెన్స్. సో ఇప్పుడు గవర్నెన్స్లో మనం ఈరోజు గవర్నెన్స్ అంటే ఏంటన్నా ప్రో పువర్ స్టాండ్ అనేది ఉన్నా అంటే పేదవారికి అందుబాటులో ఉండేలా ఉండాలని చెప్తున్నారు. సో అలాంటి ఐడియాలజీస్ అనేది తెచ్చింది ఎవరు? సో ఇట్ ఈస్ బ్రాట్ ఫ్రమ్ ద అంబేద్కర్ ఐడియాలజీ. అలాగే అంబేద్కర్ గారు ఉమెన్కి ఏం చెప్పారు, మహిళలకు తను చెప్పిన సిద్ధాంతం ఏంటి? సో చూడండి, సో ఇక్కడ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఈక్వాలిటీ. ఓకేనా, ఈక్వాలిటీ ఇన్ మ్యారేజ్. ఈక్వాలిటీ ఇన్ మ్యారేజ్ సమాజంలో ఏంటంటేనైనా మహిళలకు మ్యారేజ్ సిస్టంలో హస్బెండ్ ఆర్ వైఫ్ బోత్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. తరువాత చిల్డ్రన్స్ అనే స్కూల్కి పంపాలి. ఓకేనా, తన పిల్లలను అనేది చదివించాలి. ఓకేనా, స్కూల్కి పంపించాలి. ఇలాంటి సిద్ధాంతాలు ఉమెన్కి అనేది చెప్పారు. అలాగే యూ నీడ్ టు వియర్ క్లీన్ క్లాత్స్. సో మన బట్టలు అనేది మనం ఎంత డిగ్నిఫైడ్గా మనం ధరిస్తున్నామో సో అది మన రెస్పెక్ట్ని ఇస్తుందనే విషయాలు తను చెప్పారు. సో ఇలా ఎన్నో విషయాల్ని గొప్ప విషయాల్ని కూడా ఏంటంటే హీ బ్రాట్ ఫర్ ద చేంజ్. సో అలా చేంజెస్ తేవడంతో ఏంటంటేనన్నా హీ హ్యాడ్ షోడ్ ద వే అండ్ పాత్ అండ్ విషనరీ లీడర్. దట్ ఈస్ వాట్ అంబేద్కర్. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ హిమ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ హ్యాడ్ సీన్ అన్న. లెట్ us get into the నెక్స్ట్ కంటెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటేనన్నా రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ గురించి మనం జస్ట్ ఒక మ్యాన్మార్లో జరిగిన ఎయిర్ స్ట్రైక్లో డజన్స్ ఆఫ్ పీపుల్ అనేది చనిపోయారు. యూఎన్ హ్యూమన్ రైట్స్ వారు కూడా దీన్ని ఖండించారు. అలాగే ఏషియాన్ గ్రూప్ కూడా దీన్ని స్ట్రాంగ్గా అనేది కండెమ్ చేశారు. సో ఇప్పుడు ఇది ఎక్కడ జరిగింది? మ్యాన్మార్లో జరిగింది. అంటే మ్యాన్మార్ అనేది ఏషియాన్లో మెంబర్ కాబట్టి ఏషియాన్ వారు దీన్ని స్ట్రిక్ట్గా అనేది ఖండించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ ఏషియాన్ అంటే ఏంటి అనేది ఒక సింపుల్గా ఒక ఫ్యూ లైన్స్లో తెలుసుకుందాం. సో ఈ పేరు విన్నాం కాబట్టి మన మైండ్లో ఏం గుర్తొస్తుంది అనేది మీకు రైజ్ అవ్వాలన్న. ఇది ఒక రీజనల్ గ్రూపింగ్. ఓకేనన్నా, ఇది రీజనల్ గ్రూపింగ్ అంటే ప్రాంతీయంగా ఫామ్ అయిన ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అనేది ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయిన ఒక రీజనల్ గ్రూపింగ్. ముఖ్యంగా ఏంటంటేనన్నా ఎకనామీ పరంగా పొలిటికల్గాను. ఓకేనా, పొలిటికల్గాను తర్వాత ఏంటంటేనన్నా సెక్యూరిటీ పరంగాను కోఆర్డినేట్ చేసి ఫంక్షన్ అయ్యే ఒక ఆర్గనైజేషన్. వీరు ఎప్పుడంటేనన్నా ఆగస్ట్ 1967 నాడు ఫామ్ చేశారు. సో ఎక్కడంటే 1967లో దట్టు ఇన్ బ్యాంకాక్. ఎక్కడన్నా వారు బ్యాంకాక్లో అనేది ఫామ్ చేశారు. బ్యాంకాక్ ఈజ్ ఇన్ థాయిలాండ్. సో ఇక్కడ ఒకటి ఏషియాన్ ఎలా ఫామ్ అయిందంటే AB, దాన్ని ఏమంటాం బ్యాంకాక్ డిక్లరేషన్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారానే ఏషియాన్ అనేది ఫామ్ అయ్యింది అనేది మీకు ఇంపార్టెంట్. సో అలాగే ఫౌండింగ్ టైంలో నెంబర్ ఆఫ్ కంట్రీస్ తక్కువే ఉన్నాయన్న. ఓకేనా, ఫౌండింగ్ ఫాదర్స్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఇది ఫామ్ అయ్యేటప్పుడు ఇండోనేషియా. సో చూడండి, ఇండోనేషియా ఉండేది, తర్వాత మలేషియా ఉండేది. ఓకేనా, మలేషియా ఉండేది, తర్వాత ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. ఇక్కడ మ్యాన్మార్ లేదు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒక టర్మ్ ఇక్కడ మ్యాన్మార్ రిలేటెడ్ కంటెంట్ ఉంది కాబట్టి మ్యాన్మార్ అనేది, సో చూడండి మ్యాన్మార్ అనేది ఫౌండింగ్ మెంబర్స్లో కాదు.
తర్వాత కాలంతో పాటు దీనికి యాడ్ ఆన్ అయ్యి 10 మెంబర్స్ అయ్యారు. 10 మెంబర్స్ అన్నప్పుడు ముందు 5 ఉన్నారు కదా, కొత్తగా యాడ్ అయిన 5 మెంబర్స్ ఎవరు? లావోస్ యాడ్ అయ్యారు, బ్రునై యాడ్ అయ్యారు, ఓకేనా, బ్రునై, తర్వాత కంబోడియా, ఓకేనా, బ్రునై, కంబోడియా, నెక్స్ట్ ఏంటంటే మ్యాన్మార్, ఓకేనా, మ్యాన్మార్ అండ్ థాయిలాండ్. సో మొత్తానికి ఈ ప్రాంతంలో ఉంటున్న ముఖ్యంగా ఏంటంటేనన్న దీస్ ఆర్ ఆల్ క్లోజ్ టు సౌత్ చైనా సీ. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సౌత్ చైనా సీతో కూడా ఇవి మనము హింట్ అంటే రిలేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనం చూసుకోవాలి. అలాగే నాన్న, సో ఇక్కడ బిజినెస్ అంటే ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటూ ఈ ప్రాంతీయంగా ఉంటున్న వారి యొక్క ఎకనామిక్ స్ట్రెంథనింగ్ చేస్తూ ఇంకా బిల్డింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ టాపిక్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. 2018లో మీకు యూపీఎస్సీలో డైరెక్ట్గా అడిగారు. అంటే ఏంటంటే సో ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ సైన్ చేశారు అప్పట్లో, ఓకేనా. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయి అనేది అడిగారు. ఏషియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో ఏ కంట్రీస్ ఉన్నాయి అని అడిగారు, ఓకేనా. సో అంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటంటే ఐ విల్ టెల్ యూ నాన్న, ఈ యొక్క ఏషియాతో పాటు ఆస్ట్రేలియా కానీ, ఓకేనా, ఆస్ట్రేలియా అండ్ నెక్స్ట్ ఏంటంటే చైనా అండ్ నెక్స్ట్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఇండియా కూడా ఎఫ్టీఏ అనేది సైన్ చేసుకొని ఉన్నారు అనేది వాస్తవం, ఓకేనా. సో అలాగే ఏంటంటే నెక్స్ట్ కమ్స్ యువర్ జపాన్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో ఉన్నాయనేది. సో ఇది 2018లో అడిగారు. అలాగే ఏషియాన్ అనేది ఆప్షన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ 2016, ఓకేనా, 2016, 2015లో కూడా అడిగారు. కాబట్టి మెయిన్స్ లెవెల్లో కూడా ఇంపార్టెంట్. కాబట్టి లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా, లుక్ ఈస్ట్ పాలసీ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆ పేరు వచ్చిన ప్రతిసారి చూడండి, ఒక టాపిక్ ఎప్పుడు మీకు ప్రామినెంట్ అవుతుందంటే ఎగ్జామ్లో ఎక్కువ సార్లు వచ్చినప్పుడు. ఇది ఇష్యూనే కాదు, సో ఇది దీంట్లో కరెంట్ అఫైర్స్ లేదు, కానీ ఏషియాన్ అనే పదం రాగానే ఇది ఎందుకు ప్రాముఖ్యం అనేది మీరు చదవాలి. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇన్నిసార్లు క్వశ్చన్లు ప్రిలిమ్స్లో వచ్చింది, అన్నిసార్లు మీకు లుక్ ఈస్ట్ పాలసీలో వీటిలో ఇంపార్టెంట్. కాబట్టి కైండ్లీ రీడ్ మోర్ కేర్ఫుల్లీ. తరువాత నెక్స్ట్ కరెంట్ రెగ్యులేటరీ సిస్టమ్ ఎక్విప్డ్ టు డీల్ విత్ ఏఐ. అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది. చాట్ జీపీటీ అని, ఇంకోటని, రోబోలని ఎన్నో డెవలప్మెంట్స్ అనేది మనము రోజువారీగా చూస్తున్నాం. కాకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేటరీ సిస్టమ్ అంటే వాటిని కంట్రోల్ చేయడానికి మన వద్దన ఉంటున్న సిస్టమ్ సరిపోతుందా, లేదంటే మనం ఏంటి మోడర్న్ ఎక్విప్మెంటల్ మోడర్న్ చట్టం ఏదైతే ఉంటుందో వాటిని మనము చేంజ్ చేయాలా అనే దానికి, అంటే ప్రజెంట్ కరెంట్ సిస్టమ్ సరిపోతుందా అనే విషయంగా ఏఐ పరంగా అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ డిస్కసెస్ అబౌట్. సో దాన్నే మనము క్లియర్ కట్గా అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనన్నా. సో ఇప్పుడు దిస్ ఇస్ ఆల్సో అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్ థింగ్ నాన్న. సో మెషిన్ లెవెల్ లెర్నింగ్లో మనిషి కంటే కూడా ఒక మెషిన్ తనంతట తాను ప్రాసెసింగ్ చేసి తనంతట తాను యాక్ట్ చేయగలిగిందంటే దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ చూడండి మన ఇండియా పరిస్థితి. సో దిస్ ఇస్ వన్ థింగ్ అబౌట్ ఇండియా యొక్క రెగ్యులేటరీ సిస్టమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఇంకా ప్రాపర్గా లేదు అనేది వాస్తవం. మన రెగ్యులేటరీ సిస్టమ్ ఉందానన్న? నో, ఇట్ ఈస్ స్టిల్ ఎవాల్వింగ్. అంటే ఏంటి, ఇంకా ఇది ఏంటి బిగినింగ్ స్టేజెస్లోనే ఉంది. ఇంకా మనం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పరంగా మనం చట్టాలనేది ఇంకా మెరుగుపరుస్తూ ఉండాలి. అలాగే ప్రజెంట్ డే చట్టాలు, ఎగ్జిస్టింగ్ చట్టాలు సరిపోతుందా అంటే సరిపోవట్లా. అందుకనే మనము డేటా పరంగా డేటా ప్రైవసీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చామా, డేటా పరంగా, డేటా ప్రొటెక్షన్ పరంగా, తర్వాత ప్రైవసీ పరంగా, ఓకేనా, ప్రైవసీ పరంగా. నెక్స్ట్ ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, ఓకేనా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ పరంగా. సో ఇలాంటి చట్టాలు అనేది మనము ముఖ్యంగా రూపొందించేది ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ టు మేక్ ద బెటర్ గవర్నెన్స్ ఆఫ్ యువర్ సో కాల్డ్ మన యొక్క ఈ యొక్క ఏఐ గవర్నెన్స్లో దానికి సంబంధితమైన లీగల్ ఫ్రేమ్వర్క్ని కంట్రోల్ చేయడంలో మనం వర్క్ అనేది చేస్తున్నాం. సరే, అంతా ఓకే సార్, మరి ఎంత సార్ ప్రాబ్లము? వాట్ ఆర్ ఆల్ ద కన్సర్న్స్ అంటే ఏంటి? ఈ యొక్క కొత్త చట్టాన్ని ఏఐని కంట్రోల్ చేయడానికి మనం చట్టాలు రూపొందించడానికి సమస్యలు ఏమొచ్చింది నాన్న? మనందరికీ తెలుసు ఇండియా అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టెక్నాలజీ. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీస్లో మన ఇండియా ఒకటి. అలాంటప్పుడు ఈ ఏఐని మనం కంట్రోల్ చేయడంలో ఈ ఏఐతో వచ్చిన సమస్యలు ఏంటి? కన్సర్న్స్ ఆఫ్ ఏఐ. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకు వస్తున్న సమస్యలు ఏంటి? మనం దీన్ని చూసి ఎందుకు భయపడాలా అనేది. ఫస్ట్ ఎకనామికల్గా
సో మన ఇండియా మీద ఎకనామికల్గా ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఎకనామీ పరంగా తీసుకున్నామంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జాబ్, మన ఇండియా అంటే ఏంటి? పాపులేషన్. అంటే ఎప్పుడైనా కానీ ఇండస్ట్రీస్లో, ఓకేనా, ఇండస్ట్రీస్ పరంగా తీసుకున్నాం అనుకోండి, ఇండస్ట్రీస్లో ఏంటంటే ఆటోమేషన్ అంటే ఏంటంటే సో మొత్తానికి ఏంటంటే మెషిన్సే మనకి పనిచేసేసాయి అనుకోండి. ఆటోమేషన్స్ అనేది చాలా వరకు ఏంటంటే జాబ్స్ని, ఓకేనా, జాబ్స్ని అంటే డిస్ప్లేస్ చేస్తాయి. డిస్ప్లేస్ అంటే ఏంటి? జాబ్ లాస్ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు కస్టమర్ కేర్ అనేది ఒక పెద్ద ఉద్యోగం లాంటిది. దాంట్లో చాలామందికి ఆపర్చునిటీస్ ఉండేవి. బీపీఓ వర్క్స్ అనేది ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. బట్ స్టిల్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత, చాట్ బోట్స్ వచ్చిన తర్వాత చాలా వరకు రెడ్యూస్ అయిపోయింది. ఒకప్పుడు ఎయిర్సెల్ అనే కంపెనీ ఉండేది, ఇంకో కంపెనీలు అనేది నెట్వర్కింగ్ కంపెనీ చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటి? 4G 5G అని అప్గ్రేడ్ అవుతూ పోతున్నప్పుడు ఆ చిన్న తరహా వాటిలో పనిచేసిన వాళ్ళు ప్రాముఖ్యత తగ్గిపోయింది. బిఎస్ఎన్ఎల్లో జాబ్ లే ఆఫ్ అయింది. సో ఇవన్నీ వాటి యొక్క ఫెయిల్యూర్ కదా సార్ అంటే మోడర్న్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అవుతున్నప్పుడు, ఓకేనా, మోడర్న్ సోకాల్ ఇండస్ట్రీ ఆటోమేషన్ అవుతున్నప్పుడు అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏంటంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్లో, ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే 100 మంది పనిచేసే కాడ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సరిపోతుంది కదా. తర్వాత రీటైల్ సెక్టర్లో ఆన్లైన్ మీడియంలో సేల్స్, డెలివరీ ఇవన్నీ వచ్చిన డ్రోన్ డెలివరీ అంటాం. సో డ్రోన్ డెలివరీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అయిపోయిందంటే మనుషులకి ఏం పని ఉంటుందన్న, ఆపరేటింగ్ ఒకరు కూర్చొని కంప్యూటర్ తడితే చాలు కదా, జియో ట్యాగింగ్ ఉంటే చాలు కదా, లొకేషనల్ ట్యాగింగ్ ఉంటే చాలు కదా, ఆ పాటికి ఎగిరి వెళ్ళిపోతాయి కదా. సో అదే మనము తీసుకొస్తున్నాం. సో ఇక్కడ ఎన్నో కన్సర్న్స్ ఉన్నాయి. తర్వాత కస్టమర్ సర్వీస్, ఓకే, కస్టమర్ సర్వీస్ ఇలాంటి విషయాల్లో ఏంటంటేనన్నా సో ఏఐ అనేది మనుషులను రిప్లేస్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఏఐని మనం ఎక్కువగా, ఓకేనా, ఎక్కువగా యూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇండియాలో ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్కే వర్క్ ఎక్కువ ఉంది, ఓకేనా. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మాత్రమే ఏంటంటే వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ప్లేస్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే తన స్థాయిని దక్కించుకుంటున్నప్పుడు ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే ఉన్న స్కిల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది కూడా కావాలి. ఒకవేళ స్కిల్ అప్గ్రేడేషన్ జరగలేదే అనుకోండి, సో అప్పుడు ఏమైపోతుంది? జాబ్ లే ఆఫ్. అంటే కాలంతో పాటు మనం న్యూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతున్నామంటే ఎకనామీలో ఏంటి, అక్కడ ఉంటున్న పర్సన్స్ యొక్క జాబ్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఎకనామీ మీద మనకి స్కిల్ అప్గ్రేడేషన్స్లో ఇంపాక్ట్ అనేది పడుతుంది. తరువాత తీసుకున్నారు అంటే ఏంటంటేనన్నా సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్త టెక్నాలజీ తీయాలా. ఏఐ అనేది మనకేంటి? న్యూ టెక్నాలజీ అనేది ఏంటి? మనకి ఎకనామికల్గా కాస్టే కదనన్నా. సో అంటే ఎకనామికల్గా ఎక్స్పెన్స్ ఇస్తుంది అన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా ఎకనామిక్ ఇనీక్వాలిటీస్ ఏంటంటేనన్నా మనం ఎంతదా చూసినా కానీ మన ఇండియా అనేది అంటే ఇట్ ఈస్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ, ఇట్స్ డెవలపింగ్ కంట్రీ. ప్రపంచ దేశాలు ఎన్నో డెవలప్డ్ స్టేజ్లో ఉన్నాయి. అలాగే మన సొసైటీ అనేది ఏంటంటే అలాగే అర్బన్ ఏరియాలో ఏ ప్రాముఖ్యతలో ఉంటుంది, రూరల్ ఏరియాలో డివైడ్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఏ అనేది పర్టికులర్ జోన్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా జోన్స్లో ఇది ఏం చేస్తుందంటే డిస్పారిటీ క్రియేట్ చేస్తుంది అక్కడ. సో ఇన్ఈక్వాలిటీస్ అనేది క్రియేట్ చేస్తుంది. తర్వాత ప్రైవసీకి వస్తున్న కన్సర్న్స్ ఏంటి? సో ఏ అనేది తన స్థానాన్ని తను ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే డేటా కలెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు డేటా అనేది ఏంటి? ఇన్ఫర్మేషన్. ఏఐ అంటేనే ఇన్ఫర్మేషన్. డేటాని ఏం చేస్తున్నది? కలెక్ట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, తర్వాత స్టోర్ చేసిన డేటాను ఉపయోగించుకుంటుంది. ఇది ఏఐ. కాకపోతే ఇలా చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఏఐ అనేది ఏంటి? మన పర్సనల్ డేటాని తన దగ్గర ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము అంటే ఇవన్నీ కూడా ఏంటి? ప్రైవసీ వయలేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవసీ వయలేషన్స్ ఎలా సార్ అంటే ఇప్పుడు తీసుకోండి, ఏఐతోనే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఫేస్బుక్, ఇన్స్టా అన్నీ నడుస్తుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా, ఫోటో, వీడియో అన్నీ అందులో ఉన్నాయి. అంటే ఒక పబ్లిక్ డేటా, ఒక మనిషి కాదు కదా దాన్ని మెయింటైన్ చేసేది, స్టోర్ చేసేది అన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే ప్రైవసీ వయలేషన్స్ జరిగే అవకాశాలు అనేది చాలా 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 ఎక్కువగా, అంటే ప్రైవసీ కన్సర్న్ చట్టాలు కూడా మనం తీసుకురావాలి కదా. సో అలాగేనన్నా మీకు తెలుసా, కొందరు యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ అయిపోతుంది, కొందరు వేయగానే వ్యూస్ వస్తాయి, కొందరు వేస్తే రాదు. ఇక్కడ ఏంటంటే ఏఐ అల్గారిథం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గారిథమ్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఎలా ఎవరిని ఫేవర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎంతదా యూట్యూబ్లో మనం ఎన్ని చూసినా కానీ ఇది ఒక మంచి ఉదాహరణ. యూట్యూబ్లో చూడండి, ఎవరు ఎక్కువ డబ్బు కడితే వాళ్ళ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఒక వ్యక్తి దాన్ని తీసుకెళ్ళి పుష్ చేయడం కాదు కదా. కంప్యూటర్లో ఉన్న ఏఐ తన అల్గారిథమ్స్తో ఏంటంటేనన్నా
మ్యానిపులేట్ చేస్తుంది. అవునా? సో మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తి కష్టపడి ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చినా కానీ సో ఒక వ్యక్తి సింపుల్గా డబ్బుతో కొన్ని దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఈక్వాలిటీ కాదు. ఇప్పుడు మీడియం సోషల్ మీడియా ఏదైనా కానీ ఒక ఈక్వాలిటీ కన్నా కానీ మార్కెట్ వాల్యూని బట్టి, ఎకనామీని బట్టి, ప్రైవసీ కూడా అతిపెద్ద కన్సర్న్. ఇప్పుడు మీరు డబ్బు పెట్టారంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ డేటా అనేది మీకు దొరుకుతుంది. అంటే ఏంటి? మనీ క్యాన్ బై ఎనీథింగ్. అలాగే ఇవన్నీ ఎలా పాసిబుల్? ఏఐ చేతిలో మన డేటా ఉంది. ఏఐ చేతిలో ఉండే అల్గారిథమ్స్ అనేది మన కంట్రోల్ లేదు. సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి మనము ఒక చట్టాన్ని రూపొందిస్తే అప్పుడు రెగ్యులేటరీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ పైన ఆర్టికల్లో ఇంకొక విషయం కూడా తీసుకొచ్చారు నాన్న. అంటే ఏంటంటే నాన్న ఇక్కడ చెప్పిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగం అనేది ఇండియాకి మరియు చైనాకి. సో చూడండి, చైనా యొక్క అథారిటేరియనిజం, చైనా ఏఐ మీద రెగ్యులేటరీ అనేది ఎలా తెస్తుంది, ఇండియా అనేది ఎలా తెస్తుంది, ఆ విషయాన్ని తీసుకొచ్చారు. ఆ విషయాన్ని మనము సింపుల్గా చూద్దాం నాన్న. ఇండియా ఎలాంటి అప్రోచ్ ఉంది, చైనా ఎలాంటి అప్రోచ్ ఉంది, సమాజంలో సొసైటీలో కూడా దాని యొక్క టాక్ ఎలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా యొక్క ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయడానికి మన ఇండియా ఏం చేస్తుంది చూడండి. చైనా ఏం చేస్తుంది నాన్న? చైనా పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. మన ఇండియా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దేనికి ఉపయోగించుకోవాలంటుందంటే ఫర్ ఎకనామిక్ గ్రోత్. మన ఇండియా అనేది ఏఐ అనేది ఎకనామిక్ గ్రోత్కి గాను, సో మన ఎకనామిక్ గ్రోత్కి, అలాగే అంటే సోషల్ డెవలప్మెంట్, మన సమాజంలో మనం అభివృద్ధి తేవడానికి మనం ఏఐని ఉపయోగించుకుంటున్నామంట అన్నమాట. దానికి సంబంధితమైన పాలసీస్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ మనం రూపొందిస్తున్నాం. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే నాన్న, వీ కెన్ సీ దిస్ వన్ క్లియర్లీ. సో అందులో ఏంటంటే 2018లో స్ట్రాంగ్గా మన ఇండియా అనేది నేషనల్ ఏఐ స్ట్రాటజీ తెచ్చారు. నేషనల్ ఏఐ స్ట్రాటజీ. ఈ నేషనల్ ఏఐ స్ట్రాటజీ తెస్తున్నప్పుడు మనం క్లియర్గా చెప్పాం ఏంటి మన ఎయిమ్ అనేది ఇది. ఏంటి మన ఎయిమ్ అనేది ఏఐ తీసుకొచ్చేదంతా కూడా ఏంటంటే ఎకనామిక్ గ్రోత్కి, సోషల్ డెవలప్మెంట్కి మాత్రమే. అలాగే మన ఈ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో సో దాని యొక్క ఫోకస్ ఏరియా ఏంటి, దేని గురించి మనము టార్గెట్ చేస్తాం, ముఖ్యంగా ఏంటంటే హెల్త్ కేర్. సో మన ఏఐ అనేది హెల్త్ కేర్ విషయంలో మనము అభివృద్ధి చేయాలి. తర్వాత ఏంటంటేనన్నా అగ్రికల్చర్లో మనం దీన్ని ఉపయోగించుకోవాలి, బెటర్ అగ్రికల్చర్కి. తర్వాత ఏంటి ఎడ్యుకేషన్ సిస్టంలో, ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్కి ఏఐ ఉపయోగపడాలి. తర్వాత స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయడానికి మనము ఏఐని ఉపయోగించుకోవాలి. తర్వాత ఏంటంటే స్మార్ట్ మొబిలిటీ. సో చూడండి, స్మార్ట్ సిటీస్ అన్నప్పుడే మనకు అన్నీ వచ్చేస్తుంది. స్మార్ట్ సిటీస్తో పాటు కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. తర్వాత ఏంటంటే మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మొబిలిటీ అంటే ఏంటి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అవ్వడానికి మన యొక్క ట్రాన్స్పోర్టేషన్ వాటికి మనం ఉపయోగిస్తాం. ఇది మన ఇండియా యొక్క మైండ్ సెట్. ఇండియా ఏఐని ఏం చేయాలనుకుంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎలా ఉంది. కానీ చైనా అనేది ఒక క్రిటిసైజ్డ్ ఎలిమెంట్ అన్న. చైనా అనేది చాలా వరకు క్రిటిసిజం పొందింది. ఎందుకు క్రిటిసిజం పొందిందంటే చైనా అనేది ఏమనుకుంటుందంటే మానిటర్ అండ్ కంట్రోల్. సో చైనా అనేది ఏఐని దేనికి ఉపయోగిస్తుంది, ముఖ్యంగా మానిటర్ అండ్ కంట్రోల్ ఆఫ్ సిటిజన్స్. మానిటర్ అండ్ కంట్రోల్ ఆఫ్ సిటిజన్స్ అంటే సిటిజన్స్ అందరినీ కూడా కంట్రోల్ చేయడానికి, ఎథికల్ మైనారిటీ ఎవరన్నా ఉంటే వారి మీద నిఘా ఉంచడానికి, వారిని ట్రాక్ అంటే ఎథికల్ మైనారిటీస్ ఉంటారు చూసారా, వారి దగ్గర కొన్ని ఇష్యూస్ ఉన్నాయి పొలిటికల్గా. అలాంటి ఇష్యూస్ ఉంటున్నప్పుడు ఎథికల్ మైనారిటీస్ ఎవరన్నా ఉన్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జిన్జియాంగ్ ప్రావిన్స్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ముస్లిమ్స్కి అలాగే చైనీస్కి. సో అలాంటి ఎథనిక్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని ట్రాక్ చేయడానికి వారు ముఖ్యంగా ఏంటంటేనన్నా ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అనేది వారు ఉపయోగిస్తున్నారు. సో ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటూ ఏంటంటే వారు ఒక రకంగా తీసుకున్నాము అంటే ఇట్ ఈస్ అ నెగటివ్ కొనటేషన్ అని చెప్తున్నారు. అంటే ఏంటంటే ప్రజలను ట్రాక్ చేయడానికి, టార్గెట్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలాగే పనిష్ చేయడానికి ఇలాంటి ఏఐ టెక్నాలజీస్ని చైనా ఉపయోగిస్తుంటే మన యొక్క పర్స్పెక్టివ్ ఏంటి అంటే హియర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇండియా అండ్ సో కాల్డ్ చైనా. సో ఇలా ఉంటున్నప్పుడు ఒక ఉదాహరణగా మనం నిలుస్తున్నప్పుడు మన యొక్క రెగ్యులేషన్స్ కూడా మనం ఏంటంటే రీసెంట్గా ఈ బిల్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పేశాను. దట్ ఈస్ యువర్ పర్సనల్ డేటా. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఏంటది పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. ఈ బిల్ గురించి మీకు బాగా చెప్పున్నాను. సో అందువల్ల దాని గురించి ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు. 2019 ఈ బిల్ని అనుసరించి కూడా అంటే ప్రైవసీ కన్సర్న్స్ని అంటే మనం ఎథికల్గానే తీసుకున్నాము అంటే మన అప్రోచ్ డిఫరెంట్, మన బెటర్మెంట్ డిఫరెంట్. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే కాలంలో వాటిని రెగ్యులేట్ చేయడానికి మనం తీసుకొచ్చే మెకానిజం కూడా ఏంటంటే ఒక ఉదాహరణగా ఉండేలా ఉండాలనేది ఇక్కడ వాస్తవం అన్నమాట. సో గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే డబ్బా ట్రేడింగ్ గురించి ఇచ్చారు. ఇది ఎకనామీ ఆర్టికల్, బట్ నేను ఇక్కడ స్లైడ్ అయితే ఇంక్లూడ్ చేశాను, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి వాట్ ఈస్ ఇట్ అని చెప్పేసాను చాలు.
ఓకేనా. సో సింపుల్గా మనం చెప్పేస్తాను. ఐఎమ్ నాట్ గోన్ ఎక్స్ప్లెయిన్ దిస్, ఎందుకంటే మీకు అద్భుతంగా సురేష్ సార్ అనేది ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి, ఎకనామిక్ కరెంట్ అఫేర్స్ వారు చెప్తారు కాబట్టి అందులో మీకు ఇస్తారు. బట్ డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటి ఒకే పదంలో నేర్చుకుందాం. సో చూడండి, డబ్బా ట్రేడింగ్ అంటే ఏంటంటే నాన్న ప్యారలల్ ట్రేడింగ్ అంటాం. ఏంటంటే ప్యారలల్, ఓకేనా, ప్యారలల్ స్టాక్ మార్కెట్. మనకు స్టాక్ మార్కెట్ ఏదైతే ఉంటుందో స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ జరగకుండా, సో ఇన్ఫార్మల్గా అంటే చట్టంలో కంట్రోల్ ఏవి కాకుండా, చట్టరీత్యా కాకుండా జరుగుతున్న ఇన్ఫార్మల్ ట్రేడింగ్ని లేదంటే ప్యారలల్ స్టాక్ మార్కెట్ని వాటిని ఏమంటామంటే డబ్బా ట్రేడింగ్ అంటాం. సో ఇది ఒక ఇల్లీగల్ ఫామ్ ఆఫ్ ట్రేడింగ్ అనమాట. ట్రేడింగ్లో ఇది ఇల్లీగల్ ఫార్మేటు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు కొన్ని డబ్బా ట్రేడింగ్లో ఇన్వాల్వ్ అయిన ఎంటిటీస్ ఏ ఉన్నాయి అనే దాని గురించి వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. ఇక డీటెయిల్స్ సారిస్తారు, ఓకేనా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇంకొకటి బయోలుమినిసెన్స్ గురించి ఉండాలి. దిస్ ఇస్ వన్ థింగ్ నాన్న. సో యాక్చువల్గా భీమిలి, నేను వైజాగ్లోనే ఉన్నాను కానీ ఐ నీడ్ టు గో టుడే నైట్ నాన్న, చూద్దాం సో ఇది ఎలా ఉందో. సో వైజాగ్ బీచ్లో అయితే లేదు, ఋషికొండ బీచ్ ఇవన్నీ కూడా నిన్న కూడా నేను ఉన్నాను, బట్ ఐ ఇంట్ ఎక్స్పీరియన్స్ దిస్. సో ఇక్కడ దిస్ ఇస్ సమ్ బ్యూటిఫుల్ సినారియో నాన్న. సో అవి ఎక్స్పీరియన్స్ చేయాలంటేనే కొన్ని అదృష్టాలు ఉండాలి మనకి, ఓకేనా. సో బట్ ఇక్కడ ఏంటంటేనన్నా, సో మన బీచ్ అనేది కలర్ఫుల్గా చూడడానికి చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఓకేనా. సో నాకు మీ క్లాసే ఉందనుకుంటాను, అరౌండ్ 8 దాకా ఉంది క్లాసు, 8 తర్వాత ట్రై చేస్తాం. భీమిలీలో ఉందంట. సో భీమిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దట్ ఈస్ కాల్డ్ అస్ ది బయోలుమినిసెన్స్. ఏమి నాన్న అది? బయోలుమినిసెన్స్. సో ఇది మీకు ఎన్విరాన్మెంట్ పరంగా జిఎస్ పేపర్ 3లో వెరీ 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నాన్న. సో కైండ్లీ కీప్ రిమెంబరింగ్ దిస్. సో ఇంకా మీకు దీనికి సంబంధితమైన కంటెంట్ మీకు ఎన్విరాన్మెంట్లో ఇంకా అద్భుతంగా అనేది వస్తుంది. డోంట్ ఫర్గెట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఇది ఏంటంటేనన్నా బీచ్ అనేది గ్లో అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత అద్భుతంగా అనేది గ్లో అవుతుంది అనేసి. సో ఇక్కడ చూసారంటే అలలంతా కూడా లైట్లు వేసినట్టున్నాయి కదా. సో ఇవన్నీ నేచురల్ నాన్న. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ ఆఫ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్. వాటి పేరు ఏమంటామంటే నాన్న డైనోఫ్లాగెలటాస్, ఓకేనా. డైనోఫ్లాగెలేట్స్ అంటారు. సో ఇవి ఏంటంటే నాన్న దే క్యాన్ ప్రొడ్యూస్ లైట్, ఓకేనా. లైట్ అనమాట. డిస్టర్బ్ అయినప్పుడు అవి లైట్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ అనేది ఉంటుంది, ఓకేనా. సో అలాగే మనకి మన యొక్క సముద్రంలో ఉన్న కొన్ని జీవులు అంటే మెరైన్ స్పీసీస్. సో మెరైన్ స్పీసీస్ ఉన్నాయి చూసారా, ఆ మెరైన్ స్పీసీస్లో కొన్నిటికి ఈ యొక్క బయోలుమినిసెన్స్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో అందులో ముఖ్యంగా ఏంటంటే స్పాంజెస్ కానీ తర్వాత జెల్లీ ఫిష్ కానీ, ఓకేనా. సో కొన్నిటికి, ఓకేనా. సో కొన్ని వెరైటీస్కి ఏంటంటేనన్నా, సో వాటికి ఏంటంటే వాటికి కూడా బయోలుమినిసెన్స్ క్యాపబిలిటీ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈ బయోలుమినిసెన్స్ క్యాపబిలిటీ ఉంటున్న అనిమల్స్ ఏంటి అనేది ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్స్గా రావచ్చు కాబట్టి అందుకే ఈ టర్మ్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. వామ్స్ కానీ, అలాగే కొన్ని స్పీసీస్ ఆఫ్ ఫిషెస్, అన్ని ఫిషెస్ కాదు, కొన్ని స్పీసీస్ ఆఫ్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ క్యాపబిలిటీస్ అనేది ఉన్నాయి. తర్వాత ఏంటంటేనన్నా, సో ఆర్థ్రోపోడ్స్, ఓకేనా, ఆర్థ్రోపాడ్స్. నెక్స్ట్ ఏంటంటే ఎకినోడర్మ్స్, ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే యూనిసెల్యులార్, ఓకేనా, యూనిసెల్యులార్ ఆల్గా. సో ఆల్గే వెరైటీ ఒకటి ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం యూనిసెల్యులార్ అంటే ఒకే సెల్తో ఫామ్ అయ్యే ఒక ఆల్గే వెరైటీ, ఓకేనా. సో అలాంటి వాటిని ఆల్గా అంటామంటే సింగులర్. సో అలాంటి వీటన్నిటికీ కూడా ఏంటంటే బయోలుమినిసెన్స్ పవర్ అంటే లైట్ని ప్రొడ్యూస్ చేయగలిగిన క్యాపబిలిటీ అనేది ఉంటుందనేది వారు చెబుతున్నారు, ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటేనన్నా, సో దీన్ని మనము ఎలా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో దాన్ని ఏమంటారంటే బయోలుమినిసెన్స్ ఏంటంటేనన్నా కెమిలుమినిసెన్స్ అని కూడా అంటారు. ఏమంటారు మనము? కెమిలుమినిసెన్స్. సో కెమిలుమినిసెన్స్ అంటే ఏంటి? కెమిలుమినిసెన్స్ అంటే ఏంటంటేనన్నా ఇక్కడ వాటి యొక్క ఆ యొక్క అనిమల్స్ కానీ ఆ యొక్క ఆర్గానిజమ్స్లో కొన్ని కెమికల్ రియాక్షన్స్, ఓకేనా. కెమికల్ రియాక్షన్స్ అనేది అవి దేనికి దారితీస్తుందంటే అక్కడి నుంచి లైట్ ప్రొడ్యూస్ చేయడానికి, ఓకేనా, అనేది దారితీస్తుందన్నమాట. సో అందుకనే దీన్ని కెమిలుమినిసెన్స్ అని కూడా అంటాం. తర్వాత తీసుకున్నారు అంటే ఈ కెమికల్ రియాక్షన్స్ చెప్పాం కదా, ఆ కెమికల్ రియాక్షన్స్ దేని వల్ల జరుగుతుంది? ఈ కెమికల్ రియాక్షన్స్ అనేది బై వాట్ అంటే దేని వల్ల జరుగుతుంది? దాంట్లో ఏంటంటే లూసిఫెరిన్ అనేది ఒకటి,
ఓకేనా. లూసిఫెరిన్ అనేది ఒక కాంపౌండ్ అన్న. సో ఆ కాంపౌండ్ అనేది ఏంటంటేనన్నా, సో దిస్ ఈజ్ అన్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ అనేది జనరల్గా ఏంటంటేనన్నా ఇట్ క్యాన్ ప్రొడ్యూస్ లైట్. సో గుర్తుపెట్టుకోండి, సో లైట్ ప్రొడ్యూస్ చేయగలిగిన ఒక కాంపౌండ్ ఏంటది, లూసిఫెరిన్. సో ఇది ఒక సబ్స్ట్రేట్గా యాక్ట్ అయ్యి కొన్నిసార్లు ఇది ఏంటంటే లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లూసిఫెరిన్ నుంచి కూడా ఏంటంటే లూసిఫెరేస్, సో ఏంటది లూసిఫెరేస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లూసిఫెరేస్ అనేది ఒక ఎంజైమ్ అన్న. సో ఇది ఒక ఎంజైమ్. సో లూసిఫెరిన్ అనేది కాంపౌండ్, లూసిఫెరేస్ అనేది ఎంజైమ్. సో ఇదేంటంటే నాన్న ఈ యొక్క లూసిఫెరిన్తో యాక్ట్ అవుతున్నప్పుడు, అంటే తన సబ్స్ట్రేట్తో ఏదైనా కానీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే దట్ విల్ ప్రొడ్యూస్ ద కెమికల్ రియాక్షన్. అంటే ఏంటంటే నాన్న ఇది ఆ కెమికల్ రియాక్షన్కి కెటలిస్ట్లా యాక్ట్ అవుతుంది. కెటలిస్ట్లా అంటే ఏంటి, వేగవంతం చేయడానికి. సో అలాంటప్పుడు ఓకేనా. సో అలాగే ఇవి ఏంటంటేనన్నా, సో లూసిఫెరేస్ అనేది ఈ యొక్క లైట్ ప్రొడ్యూసింగ్ రియాక్షన్స్ని, ఆ యొక్క కెమికల్ రియాక్షన్స్ని వేగవంతం చేయడానికి అనేది ఇవి ముఖ్యంగా ఉపయోగపడతాయి. అలాగే చూడండి, ఈ రియాక్షన్ కెమికల్ రియాక్షన్స్ వేగం చేయడానికి కొన్నిసార్లు ఫోటో ప్రోటీన్స్ అని ఉంటాయి. ఓకేనా, ఫోటో ప్రోటీన్స్ అని ఉంటాయి. ఈ ఫోటో ప్రోటీన్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు కెటలిస్ట్గా అనేది యాక్ట్ అవుతుంది, వేగవంతంగా రియాక్షన్ జరగడానికి అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనన్నా. సో యాక్చువల్గా ఈ బయోల్యూమినిసెన్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అన్న. ఇది ఒక నేచురల్ ప్రాసెస్, నేచురల్గానే జరిగే ఒక ప్రాసెస్ అన్నమాట. సో అదే ఇక్కడ. సో అలాగే ఏంటంటేనన్నా కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు ఏంటంటేనన్నా, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కోల్డ్ లైట్ అని కూడా అంటారు. ఓకేనా, కోల్డ్ లైట్ అని కూడా అంటారు. ఈ బయోల్యూమినిసెన్స్ని ఏమంటాం, కోల్డ్ లైట్ అంటారు. ఎందుకంటేనన్నా ఇది జనరల్గా ఏంటంటేనన్నా థర్మల్ రేడియేషన్స్ వల్ల. సో చూడండి, థర్మల్ రేడియేషన్స్ అనేది లెస్ దెన్ 20% ఉన్నప్పుడు, లేదంటే హీట్ అనేది ఓకేనా, సో హీట్ అనేది 20% కంటే తక్కువ ఉన్నప్పుడు ఇవి జనరేట్ అవుతుంది అన్నమాట. సో అందుకని దీన్ని కోల్డ్ అంటారు. అంటే చూడండి, లెస్ దెన్ 20% ఆఫ్ లైట్, లెస్ దెన్ 20% ఆఫ్ లైట్ అనేది సో చూడండి థర్మల్ రేడియేషన్ వల్ల క్రియేట్ అవుతుంది అనేది చెప్తున్నారు. ఓకేనా, దట్ ఈస్ వాట్. సో ఇక్కడ బయోల్యూమినిసెన్స్ అనేది ఈ వైజాగ్లో జరగడానికి అంటే మీరు బాగా చూసుకున్నారు అంటే వైజాగ్ ప్రాంతంలో అంటే మీరు ఇక్కడ ఆర్కే బీచ్, ఋషికొండ ఇవన్నీ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ వైజాగ్ కోర్ ఏరియాస్లో ఏంటంటేనన్నా అక్కడంతా కూడా బ్యాక్టీరియల్ బ్లూమ్ ఉండదు. కానీ బాగా పోయి చూసారంటే భీమిలి పక్కన గ్రీనరీ, ఫుల్ గ్రీన్ కవర్ ఉంటుంది. సో అక్కడ అంటే వైజాగ్ మెయిన్ కోర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్న. అక్కడే ఇవి చూశారు. ఎందుకంటే అక్కడ ఏంటంటే డైనోఫ్లాగెల్లటస్ ఓకేనా, డైనోఫ్లాగెలేట్కి చెందిన ఓకేనా, ఆ స్పీసీకి చెందిన ఓకేనా, నాక్టిలుకా అండ్ సెరాటియం అనేది ఏంటంటేనన్నా దిస్ ఇస్ ఆల్గల్. ఓకేనా, సో ఆల్గల్ బ్లూమ్ అనేది జరిగిందంటే ముందు కన్నా కానీ ఆల్గేస్ అనేది ఎక్కువగా అనేది అక్కడ ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇక్కడ చాలామంది అనేది ఇది ఎక్స్పీరియన్స్ చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ టు వైజాగ్ అన్న, ఇంకా మరిన్ని బీచెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్, చెన్నై, కర్ణాటక చాలా ప్రాంతాల్లో జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయము, సో ఈజ్ ఇట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్, అలా లైటింగ్ రావడం కానీ ఏమన్నా కానీ ఇవి ఏమన్నా డేంజరస్సా అంటే నో. సో ఇక్కడ ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో దిస్ ఇస్ నాట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్. ప్రస్తుతానికి ఉన్న స్టడీస్లో కొన్ని హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ ఉన్నాయన్నా, బట్ ఇండియాలో లేవు అవన్నీ. ఓకేనా, నాట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్స్ అనమాట. సో హ్యూమన్స్కి ఇది అంత హానికరం కాదు. ఓకేనా, సో కాకపోతే ఏంటంటేనన్నా ఇది ఫైటోప్లాంక్టన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఫిష్ కన్జ్యూమ్ చేయడం వల్ల కొన్ని హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఫిష్ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏంటంటేనన్నా ఇట్ క్యాన్ ఎఫెక్ట్ దేర్ లైఫ్. అంటే కొన్నిసార్లు ఏంటంటే చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫిషెస్ అనేది గుంపులుగా చనిపోతాయి కొన్నిసార్లు డేంజరస్ ఆల్గల్ బ్లూమ్ ఉన్నప్పుడు. సో అలాగే ఎందుకు ఇలాంటిది జరుగుతుందంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు మన యొక్క సముద్ర భాగంలో ఏంటంటే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కొన్ని ఇంపాక్ట్స్ వల్ల ఏంటంటే ఇలాంటి జరుగుతూ ఉంటాయి అనేది చెప్తున్నారు సైంటిస్ట్. సో దట్ ఈస్ వాట్ రిలేటెడ్ టు బయోల్యూమినిసెన్స్ అండ్ రిలేటెడ్ ఎలిమెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ సీజర్స్ అహెడ్ ఆఫ్ పోల్స్ సీజ్ ఏ హ్యూజ్ రైస్ ఫ్రమ్ 2018. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసిన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అది ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని క్వశ్చన్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏంటంటే 2 యాప్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకటి ఏంటంటేనన్నా సి విజిల్ యాప్, మనకి న్యూస్లో మన కంటెంట్లో ఉండింది ఏంటంటే
సి విజిల్ యాప్ ఒకటి. ఓకేనా, మనకేంటంటే సి విజిల్ యాప్తో పాటు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి, అబ్జర్వర్ యాప్. ఓకేనా, అబ్జర్వర్ యాప్ అనేది ఏంటి, వాటి రెండింటికి మధ్య కనెక్షన్ ఏంటి, ఎవరు లాంచ్ చేశారు ఏంటి అనేది. సో ఇక్కడ ఈ రెండు కూడా ఏంటంటేనన్నా బోత్ ఆర్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ రెండు యాప్స్ ఎవరు లాంచ్ చేశారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇంకోటి ఈ రెండు యాప్స్ కూడా ఎందుకు, దట్ ఈస్ ఫర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకేనా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, అక్కడ సో వారి యొక్క ప్రవర్తనలు కానీ ఏదైనా కానీ అవకతవకలు జరుగుతున్నాయంటే వాటిని జరగకుండా చూడడానికి ఉండే ఒక యాప్లు అన్నమాట. సో ఈ రెండు యాప్స్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే లెట్ స్టార్ట్ విత్ అబ్జర్వర్ యాప్. ఓకేనా, అబ్జర్వర్ యాప్. అబ్జర్వర్ యాప్ అనేది ఎవరు దీన్ని ఉపయోగిస్తారు ఏంటి, ఇది కామన్ మ్యాన్ యాప్ కాదు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్న, సో దిస్ ఈజ్ ఫర్ ద పోల్ అబ్జర్వర్స్. పోల్ అబ్జర్వర్స్ అంటే ఏంటి, ఎలక్షన్ జరిపిస్తూ ఆ ఎలక్షన్ మీద నిఘా ఉంచేవాళ్ళు. సో పోల్ అబ్జర్వర్స్ ఏంటంటేనన్నా, సో ఇప్పుడు చెప్తా చూడండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటారు. మీకు తెలుసా, ఎలక్షన్ జరుగుతుందంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ సరసరసరా వస్తారు. ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఏంటి హుందాగా టకటకటగా చెక్ చేసి ఏమైనా అవకతవకలు చేస్తే వెంటనే సస్పెండ్ చేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆ పోల్లో జరుగుతున్న విషయాలన్నీ స్టడీ చేస్తారు చూసారా, అలాంటి పోల్ అబ్జర్వర్స్. ఓకేనా, పోల్ అబ్జర్వర్స్ వారి కోసం క్రియేట్ చేసిన ఒక యాప్. ఇది ఒక మొబైల్ అప్లికేషన్. ఓకేనా, సో ఈ యాప్ ఎందుకంటేనన్నా టు సబ్మిట్ రిపోర్ట్స్, అంటే ఈ పోల్ అబ్జర్వర్స్ అంతా కూడా సబ్మిట్ రిపోర్ట్స్ అన్నమాట. వారు రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఈ యొక్క యాప్ అనేది ఉపయోగిస్తారు. తర్వాత ఏంటంటేనన్నా, సో ఈ రిపోర్ట్స్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ముఖ్యంగా ఏంటంటేనన్నా, ఈ యాప్ అనేది చూడండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలా మల్టిపుల్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి అఫీషియల్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఎలక్షన్ టైంలో, ఏ టైంలోనన్నా, డ్యూరింగ్ ఎలక్షన్, నార్మల్ టైంలో కాదు, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు. సో అక్కడ ఏంటంటే వారి యొక్క కమిట్మెంట్, సో వీరి యొక్క కమిట్మెంట్ ఏంటి, సో ముఖ్యంగా ఎలక్షన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా కండక్ట్ చేయాలి. సో అందుకనే ఈ అబ్జర్వర్ యాప్ అనేది వారికి అందించారు. సో ఇదేంటి, హై లెవెల్ యాప్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఏముంటుంది ముఖ్యంగా ఏంటంటేనన్నా, ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ఎలక్షన్ సంబంధితమైన ఇంపార్టెంట్ నోటిఫికేషన్, సడన్గా ఏవైనా కానీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అనేది రావచ్చు. అలాంటి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్, అలర్ట్స్, తర్వాత ఏదైనా కానీ ఓకేనా, అర్జెంటుగా ఉంటున్న మెసేజెస్ అందరికీ వెంటనే పంపించాలి, అబ్జర్వర్స్ అందరికీ కూడా ఒక అనౌన్స్మెంట్ చేయాలి, ఏమైనా చేంజెస్ చేయాలి అనేటప్పుడు ఈ యొక్క యాప్ ద్వారా కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో అలాగే దీని ద్వారా ఇంకా ఏంటంటే వారి యొక్క డిప్లాయ్మెంట్ స్టేటస్, కొన్నిసార్లు కొందరిని ఒక్కొక్క పొజిషన్ అనేది రాత్రి మార్చేస్తున్నాం. ఎలక్షన్ మీరు కండక్ట్ చేసేటప్పుడు మీరు కానీ మీరంతా కూడా సివిల్ సర్వెంట్స్ అయిన తర్వాత చూడండి, ఎలక్షన్ కండక్టింగ్ వీటిలో అంతా ఇన్వాల్వ్ అవుతారు. వన్ ఆఫ్ ద హెక్టిక్ జాబ్ ఏదన్నా ఉందంటే అదేనన్నా. ఐ వాజ్ పర్సనలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్ డ్యూటీస్. సో అక్కడ నేను చూస్తున్నాను, అతి దారుణమైన పరిస్థితి ఉంటుంది. టెన్షన్, రాత్రి నిద్ర కూడా పట్టదు. సో మనకి ఎక్కడెక్కడ డిప్లాయ్ చేశారు ఏంటి, ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారు, అక్కడ ఏమన్నా అన్నీ రెడీ చేశారా లేదా అనే విషయాలు దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఎలక్షన్ కంటూ సపరేట్ ఐడి కార్డు ఉంటుందన్న. మీ ఎంప్లాయ్మెంట్ ఐడి కార్డ్ కాకుండా మీకు డిప్లాయ్ చేసిన తర్వాత మీకు ఐడి కార్డు ఉంటుంది. అలాగే అబ్జర్వర్స్ ఉంటారు కదా, సో వారికంటూ ఏంటంటే అప్డేటెడ్ ప్రొఫైల్, సో వారి యొక్క డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొఫైల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తుంటారు. సో ఇదంతా కూడా ఏంటంటేనన్నా రియల్ టైం మానిటరింగ్ లాగా. రియల్ టైం అంటే ఆన్ స్పాట్ టక అబ్జర్వ్ చేసుకొని ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. రియల్ టైంలో ఏంటంటేనన్నా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సో అక్కడ ఎలక్షన్లో ఏమైనా అవకతవకలు జరిగితే వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఉంటుంది. కాకపోతే వీరికి ఏంటంటేనన్నా ఇంకా చెప్పాలి అంటే ఈ అబ్జర్వర్ యాప్ ఉన్న వాళ్ళకి సో చూడండి కేసెస్, ఓకేనా, ముఖ్యంగా కేసెస్ రిసీవ్డ్ త్రూ సి విజిల్. సో చూడండి, కేసెస్ రిసీవ్డ్ త్రూ సి విజిల్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా టర్మ్ అనేది ఇప్పుడు ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా ఈ అబ్జర్వర్ యాప్స్కి వస్తుందన్నమాట. అంటే ఎలక్షన్లో ఏవైనా కానీ అవకతవకలు మిస్టేక్స్ జరిగాయి అనేది ఈ సి విజిల్ యాప్ ద్వారా వారు రిపోర్ట్ చేస్తారనమాట. అలా రిపోర్ట్ చేసిన దాన్ని వీరు వెంటనే రైస్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ సి విజిల్ యాప్ నుంచి అబ్జర్వర్ యాప్కి ఫార్వర్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ సి విజిల్ యాప్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో ఈ సి విజిల్ యాప్ ప్రామినెన్స్ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే
ఈ కర్ణాటక ఎలక్షన్ రీసెంట్గా జరిగింది కదా, కర్ణాటక ఎలక్షన్లో తీసుకున్నారు అంటే చూడండి, సుమారుగా 2000+ కంప్లైంట్స్ వచ్చాయంట. అంటే 2000కు పైగా కంప్లైంట్స్ అనేది దేని మీద వచ్చింది, సివిజిల్ యాప్ నుంచి, ఆ యాప్ ద్వారా అనేది రైజ్ అవ్వడం అనేది జరిగింది. అది ఒక విషయం. సో ఏంటంటే అక్కడ ఎలక్షన్ అనేది సక్రమంగా జరగలేదు అనే వాటి మీద కంప్లైంట్స్ అనమాట. సివిజిల్ యాప్ అంటే ఏంటంటే ఇది ఒక కామన్ మ్యాన్ యాప్గా మనం చూసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది, ఇది ఒక ఆండ్రాయిడ్ యాప్ అనమాట. సో ఆండ్రాయిడ్ యాప్ ఇవన్నీ కూడా గవర్నెన్స్లో జిఎస్ పేపర్ 2లో మీకు వస్తుందన్న, వెరీ 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 క్రూషియల్. సో ఇక్కడ ఇదేంటి, ఆండ్రాయిడ్ యాప్, ఆండ్రాయిడ్ మీడియంలో డెవలప్ చేసిన యాప్. సో ఇందులో ఎవరు రిపోర్ట్ చేయొచ్చు, సిటిజన్స్ క్యాన్ రిపోర్ట్ నాన్న, సిటిజన్స్ క్యాన్ రిపోర్ట్. సిటిజన్స్ ఈ యాప్ ద్వారా రిపోర్ట్ చేయొచ్చు. ఏంటి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని వైలేట్ చేశారు అంటే వయలేషన్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక సామాన్యుడు చూడండి, ఎలక్షన్ టైంలో బ్రైబరీ జరుగుతుంది, లంచాలు ఇస్తున్నారు, గిఫ్ట్స్ ఇస్తున్నారు, తర్వాత లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి అన్న, సో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఇలాంటి ఒక యాప్స్ డెవలప్ అయ్యి ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రజలకు అవగాహన లేదు. కానీ మనం కరప్షను, ఎలక్షన్లో మిస్యూజ్ ఇలాంటివి అరికట్టాలంటే ఏంటి, మెయిన్ ఇదొకటి నాన్న. ఈ విజిల్ యాప్ గురించి మనం ఎడ్యుకేట్ చేస్తేనే చాలు, చాలా పెద్ద పెనుమార్పు జరుగుతుంది మన ఎలక్షన్ సిస్టంలో. ఓకేనా. సో తర్వాత లౌడ్ స్పీకర్స్ ఉపయోగించుకోవడం, ఏదైతే మనం వైలేట్ చేస్తారో, ఏవైతే మనం చేయకూడదని చెప్తారో అలాంటి పనులు ఏదన్నా చేస్తుంటే, సో ఎలక్షన్ టైంలో, ఇది ఎప్పుడు డ్యూరింగ్ ఎలక్షన్ మాత్రమే, మామూలుగా అందరూ పోయి కంప్లీట్ చేస్తూ ఉండలేరు. డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో మాత్రమే మనం వీటి ద్వారా అప్డేట్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది మనం కంప్లైంట్ చేయొచ్చు. సో ఇది ఎవరు డిజైన్ చేశారు, దీన్ని డిజైన్ చేసింది ఎవరు, అలాగే డెవలప్ చేసింది ఎవరంటే దట్ ఈస్ అవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో అది చెప్పా కదా, రెండు కూడా ఈసీఐ ద్వారా ఫామ్ చేసిన యాప్సే అన్నమాట. సో ఇది మొట్టమొదటిసారి 2018లో ఉపయోగించారన్న అరౌండ్ 5 స్టేట్స్లో. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది దీని యొక్క ముఖ్యత్వం ఏంటి, అలా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంకా కూడా ఫుల్ ఫ్లెజ్గా నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్లో దిస్ విల్ ప్లే ఏ మేజర్ రోల్ అన్న. ఇందులో ఏంటంటే లైవ్ ఫొటోస్, అలా అవకతవకలు జరుగుతున్నట్టు లైవ్ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఓకేనా, వీడియోస్ కానీ అవి మనము అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంటే ఇంకొకటి, మనం అప్లోడ్ చేసి మనం డీటెయిల్స్ ఫైల్ చేసేటప్పుడు, సార్ నేను ఎవరో తెలిసిపోతే పోలీసులు నన్ను టార్చర్ చేస్తారు కదా సార్ అంటే, అక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. అంటే వితౌట్ రివీలింగ్ ఐడెంటిటీ అనేది మనం పెట్టకుండా ఎలాగంటే ఏంటి నాన్న, అనానిమస్ అంటే ఎవరో కూడా మీరు తెలియకుండా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అన్నమాట. సో అనానిమస్ కంప్లైంట్స్ అనేది చేయొచ్చు. కానీ కాలంతో పాటు మనకున్న సమస్యలు ఏంటంటే అథెంటికేషన్ అనేది ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. ఓకేనా. సో ఇలాంటివి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటేనన్నా వితిన్ 100 minutes, ఓకేనా, 100 minutesలోగా రియాక్షన్ అనేది తీసుకుంటారు. సో 100 minutesలోగా ఈ యొక్క సివిజిల్ యాప్ ద్వారా ఫ్లయింగ్ స్క్వాడ్స్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిందంటే వెంటనే వారు అక్కడ హాజరైపోతారు. అలాగే ఏవైనా కానీ తప్పులు ఏమన్నా జరిగింది అనేది మనము ప్రూవ్ అయ్యింది అంటే వెంటనే అనేది ఎలక్షన్లో ఏం జ్యూరిస్డిక్షన్లో ఏం న్యాయం తీసుకోవాలో వారు తీసుకుంటారనమాట. సో ఇలా ఉంటున్న 2 యాప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాప్స్. ఎందుకంటే అప్కమింగ్ ఎలక్షన్స్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్న మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఓకేనా. సో దట్ ఈస్ ఇట్. సో అలాగే చూడండి మన యొక్క, సో గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఇప్పుడు అవైలబుల్లో ఉంది. సో కైండ్లీ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్ అండ్ గెట్ ప్రిపేరింగ్. అలాగే ఈరోజు యొక్క క్వశ్చన్ చూద్దాం నాన్న. సో సంథింగ్ రిలేటెడ్ టు న్యూస్. రీసెంట్గా అనేది కుర్మీ ఒక సో కాల్డ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ బీసీ ఇష్యూ ఒకటి సో కాల్డ్ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది, కుర్మీ కమ్యూనిటీ గురించి. సో అక్కడి నుంచి ఏంటంటేనన్నా, సో ఈ యొక్క ఆర్టికల్ అనేది నేను జనరేట్ చేయడం జరిగింది. 2022లో యూపీఎస్సీలో అడిగిన ఆర్టికల్ ఇది. సో కైండ్లీ పాస్ చేసుకొని చదివి దీని ఆన్సర్ అనేది చేయండి. ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఆన్సర్ టుమారో. ఓకేనా. సో ఎందుకు న్యూస్లో ఉందనేది కూడా నేను ఏంటంటే ఐ విల్ టీచ్ యూ. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ యువర్ 5th షెడ్యూల్. సో ఈ 5th షెడ్యూల్, ఈ యొక్క షెడ్యూల్ ట్రైబ్స్, ఈ ఇష్యూస్ గురించి సుమారుగా బాగా క్లియర్గా తీసుకున్నారంటే మల్టిపుల్ టైమ్స్ అన్న 4-5 టైమ్స్కి పైగా యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్లు ఇవి. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి అండ్ ఆల్సో బీ అవేర్ ఆఫ్ ఇట్. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్ ఇట్. అలాగే
రేపు అద్భుతమైన వీడియోతో మీ ముందుకి నేను వస్తాను. సో అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో యువర్ వాల్యుబుల్ కమెంట్స్ మీన్స్ అ లాట్ టు మీ. ఇట్ విల్ బీ ఎ పాజిటివేటింగ్ బూస్టింగ్ ఫ్యాక్టర్ నాన్న. సో మనకి రోజు హిందీ అనాలిసిస్ స్టోరీ ఓరియంటెడ్గా ఇంట్రెస్టింగ్గా ఉండదు. కొన్నిసార్లు కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్నిసార్లు టఫ్నెస్ ఉంటుంది. అయినా మీరు భరించి రెగ్యులర్గా చూస్తూ సపోర్ట్ చేస్తున్నారంటే దట్ మీన్స్ లాట్ టు మీ. బట్ స్టిల్ వీ కీప్ ఆన్ వర్కింగ్ టు మేక్ మో బెటర్ నాన్న. మన కోర్సెస్లో కూడా మీకు క్వాలిటీ కంటెంట్ అద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో యూ కెన్ కంపేర్ దిస్ విత్ ఎనీ ఢిల్లీ ఇన్స్టిట్యూట్ అన్న, ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడైనా ఇండియా వైడ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. మన క్వాలిటీ అనేది అద్భుతంగా ఉంటుంది. అది ఏమాత్రం తగ్గకుండా మనం ఇస్తాం. ఆ ప్రయత్నంలో మనం ఎఫర్ట్ వేస్తూనే ఉంటాము. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్. బై టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ SPR signing off. Bye, take care.